హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యోరిష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో విషయానికి వస్తే ఈరోజు నేను వెళ్తున్నానండి బాసరకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయవచ్చు అండ్ అక్కడ ఏమేం చేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ఇఫ్ యూ ఫీల్ అవర్ వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్సైట్ఫుల్, మీకు ఏదో రకంగా ఉపయోగపడినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి, సో దట్ విల్ గెట్ సమ్ బూస్ట్ టు డూ మోర్ సచ్ వీడియోస్ అండి. ఒక జర్నీ విషయానికి వస్తే నేను మార్నింగ్ అరౌండ్ 3:30కి లేచి స్నానం చేసి 4 కల్లా రెడీ అయిపోయి 4:15కి హైటెక్ సిటీ నుంచి నాకు ట్రైన్ ఉండేదండి, లోకల్ ట్రైన్ MMTS ఎక్కాను. అక్కడి నుంచి కాచిగూడకి వెళ్ళాను. కాచిగూడ నుండి చాలా ట్రైన్లు ఉన్నాయండి. అందులో బెస్ట్ ఆప్షన్స్ వచ్చి కాచిగూడ నాగర్సోల్. ఇది మార్నింగ్ 5 గంటలకు బయలుదేరుతుందండి ఫ్రమ్ కాచిగూడ. ఇది మిస్ అయితే కాచిగూడ నార్కేర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇది అరౌండ్ 7కి బయలుదేరుతుంది. ఈ 2 ట్రైన్స్ బెస్ట్ ఆప్షన్స్. మనం ఒక రోజులోనే వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. ఈవినింగ్ కూడా సేమ్ లైక్ 2:45కి కాచిగూడ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఫ్రమ్ నాగర్సోల్. అరౌండ్ 3:45కి ఈ నార్కేర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కూడా రిటర్న్ వస్తుందండి టువర్డ్స్ కాచిగూడ. ప్రైస్ రేంజెస్ వచ్చి లైక్ రెండిటికి సేమ్గానే ఉంటుంది. జనరల్లో వెళ్ళాలంటే 70 రూపీస్, మనం రిజర్వేషన్ బుక్ చేసుకుంటే అరౌండ్ 90 రూపీస్ అవుతుందండి. థర్డ్ ఏసీ కూడా ఉంటుంది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో సీటింగ్కి. ఏసీ చైర్ కార్ అండి, అరౌండ్ 300+ రూపీస్ ఉంటుంది. జర్నీ వచ్చి అరౌండ్ మార్నింగ్ మనం 5కి ఎక్కితే నార్మల్ ఎక్స్ప్రెస్ అయితే చాలా స్టాప్స్ ఉంటాయండి. అరౌండ్ 10 కల్లా దింపేస్తుంది నార్మల్ ఎక్స్ప్రెస్ స్టాప్స్ ఉన్నా సరే. ఇంటర్సిటీ వచ్చి మనం 7కి ఎక్కితే దీనికి తక్కువ స్టాప్స్ ఉంటాయి. ఇది అరౌండ్ 11 o'clock అలా దింపేస్తుందండి. ఇట్ విల్ బీ ఆన్ టైమ్ మోస్ట్లీ. ఇవి కాకుండా ఇంకా కొన్ని ట్రైన్స్ ఉంటాయి ముంబైకి వెళ్ళేటివి వయా. ఇంకా బస్ ఆప్షన్ అంటే బస్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి బాసరాకి. మన తెలుగు స్టేట్ లైక్ ఆంధ్ర నుంచి అయితే కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఫ్రమ్ తిరుపతి నుంచి వస్తుంది వయా విజయవాడ. బడ్జెట్లో వెళ్ళి రావాలంటే ఏమైనా ట్రైన్ జర్నీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ అట్ ది సేమ్ టైం మనకు టైం కూడా తక్కువగా కలిసి వస్తుంది, మీన్స్ లైక్ తక్కువ టైంలోనే వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇక ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత ఈ మార్నింగ్ వ్యూస్ అయితే ఆసంగా ఉన్నాయండి. ఈ రూట్కి నేను ఇంతకుముందు వెళ్ళలేదు, సో ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నా. ఏమైనా ఫాగీ వ్యూస్, ఇంకా వరి ఆల్మోస్ట్ కోసేసారు, మళ్ళీ ఇంకొక పంట తయారు చేస్తారు, మీన్స్ లైక్ ఇంకొక పంట వేస్తారు. అరౌండ్ ఒక 9 కల్లా కామారెడ్డికి చేరుకున్నామండి. ఇక మోస్ట్లీ జర్నీ వ్యూసే ఉంటాయండి. మీకు ఈ వ్యూస్ కనుక వద్దనుకున్నట్లయితే 5 minutes 40 seconds వరకు ఈ వీడియోని స్కిప్ చేయండి. డైరెక్ట్గా మనం బాసరా రైల్వే స్టేషన్ దగ్గర కలుసుకున్నాం, అక్కడి నుంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. కానీ ఏమాట వ్యూస్ కూడా ఆసంగా ఉన్నాయండి. సో ఇట్స్ ఏ ట్రావెల్ వీడియో కమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. సో ఈ వ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఎలా అనిపించిందో వీలైతే ఒక కామెంట్ కింద టైప్ చేయండి. ఇక బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ విశేషానికి వస్తే, ఇది మన దేశంలోనే ఉన్న 2 సరస్వతి అమ్మవారి టెంపుల్లో ఒకటండి. ఇది స్వయంగా వ్యాస మహర్షి చేతుల మీదుగా ప్రతిష్ఠింపబడిందండి. పూర్వం వ్యాస మహర్షి గోదావరి నదిలో స్నానం ఆచరించి అక్కడి నుంచి ఇసుక తీసుకెళ్ళి బాసరాలో ఉన్న ఒక గుహలో ధ్యానం చేస్తూ అక్కడ ప్రతిష్ఠించాడండి సరస్వతి మాతని. ఇక్కడ చాలా వరకు చిన్నపిల్లలకు మొదటి అక్షరాభ్యాసత ఇక్కడే నేర్పిస్తారండి. దానికంటూ స్పెషల్ కార్యక్రమాలు కూడా అక్కడ చాలా జరుగుతుంటాయండి. అన్నీ కావాల్సినవన్నీ అక్కడే దొరుకుతున్నాయి. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనేది చూద్దామండి ఈ వీడియోలో. అలా వెళ్తుంటే ఇలా ఇప్పుడే నాటిన పైర్లు,
మమ్మల్ని ఆహ్వానించాయండి. ఈ వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ వ్యూస్ యాక్చువల్గా నేను చూడడం ఎక్కడంటే మన గోదావరి సైడ్ చూసానండి. కాకపోతే ఇప్పుడు అక్కడ మ్యాక్సిమం సంక్రాంతి కాబట్టి అందరూ పంటలు కోసేసి ఉంటారండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక పంట కూడా వేసేసారు. మాటల్లోనే మనం అరౌండ్ బాసరకు వచ్చేసామండి. కనిపిస్తుందిగా గోదావరి నది. ఇది దాటుతూనే మనం బాసరాకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్కి నదికి ఆటోస్ ఉంటాయి. బాసరా రైల్వే స్టేషన్ చిన్నదేనండి. ఒక 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గానే ఉన్నాయి. మనం ముందుగా గోదావరి ఘాట్ దగ్గరికి వెళ్తామండి బాసరాలో. ఇక్కడ మళ్ళీ సరస్వతి అమ్మవారి విగ్రహం ఉందండి. కావాల్సిన పూజా సామాగ్రి కూడా మొత్తం అవైలబుల్లో ఉంది. ఇక్కడ స్నానాలు ఆచరించే వాళ్ళకి సపరేట్ స్నాన గదులు కూడా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ గోదావరికి పూజలు చేసే ప్లేస్ కూడా ఉందండి నదికి. కనిపిస్తుందిగా అక్కడ మళ్ళీ ఫెర్రీ సర్వీస్ కూడా ఉంది. పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కనిపిస్తుందిగా ఆ ఒడ్డు వరకు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారు. నేను ఎప్పట్లాగే ఇక్కడ స్నానం చేయాలనుకున్నాను. సో దిగేసి ఒక 3 మునుగులు మునిగేసి మళ్ళీ పైకి వచ్చేసండి. ఇక్కడే పూజిస్తున్నారు, కనిపిస్తుంది కదండి. ఆ ఒడ్డు వరకు తీసుకెళ్ళి రిటర్న్ వస్తున్నారు. అరౌండ్ 15 to 30 మినిట్స్ ఉంటుంది. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు పర్ పర్సన్. అని కనిపిస్తుంది కదండి, అదే బ్రిడ్జ్ మనం దాటొచ్చినాం. ఇదే అమ్మవారు అండి. ఇక్కడ మన పూర్వీకులకి పిండ ప్రదానం కూడా చేస్తారు. వీళ్ళు అరౌండ్ 1100 ఛార్జ్ చేస్తున్నారండి. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే గోదావరి నదికి నితిహారతులు ఇచ్చే ప్లేస్ వస్తుందండి. తిరిగి బ్యాక్ టు టెంపుల్ అండి. ఇది కనిపిస్తుందిగా బస్సు, ఇది ఫ్రీ బస్ అండి. ఇది రన్ అవుతూనే ఉంటుంది టెంపుల్కి, రైల్వే స్టేషన్కి, గోదావరి నదికి. ఇదేనండి సరస్వతి అమ్మవారి టెంపుల్కి ఎంట్రన్స్ అండి. ఇక్కడ స్టార్టింగ్లోనే మన బ్యాగులు, చెప్పులు పెట్టే ప్లేస్ ఉంటుందండి. పర్ బ్యాగ్ అరౌండ్ 20 రూపీస్. మొబైల్ అయితే మనం అక్కడ ఫ్రీగా పెట్టుకోవచ్చు అండి. టెంపుల్ లైక్ మొబైల్ అలో లేదు. అలాగే పర్ పేర్ స్లిప్పర్స్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఈ రెండింటికంటే సింపుల్గా మీరు బయట పూజా సామాగ్రి ఉంటే వాళ్ళ దగ్గరే పెట్టేసి వచ్చేయచ్చు. ఇక్కడ చాలామంది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసత జరిపిస్తారండి. వాటి ఛార్జెస్ వచ్చి 150 ఒకటండి, 1000 ఒకటండి. వాటికి కావాల్సిన సామాగ్రి మొత్తం లైక్ పలక, రిమైనింగ్ థింగ్స్ అని ఇక్కడే దొరుకుతాయండి. కింద మెయిన్ టెంపుల్ దర్శనం తర్వాత పైన అనగా వ్యాస మహర్షి ధ్యానం చేసుకున్న గుహ, అక్కడ ప్రతిష్ఠించిన సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి కిందకి మళ్ళీ తిరిగి బయలుదేరానండి. చూస్తున్నారుగా ఇదేనండి టెంపుల్. అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. ఆ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత కిందకి దిగ వచ్చి ఇంకొక చక్కగా కనిపించే రూట్లోకి వస్తే ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుందండి. ఇక్కడ దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నానండి. కనిపిస్తుంది కదండి, అక్కడే అక్షరాభ్యాస మండపం కూడా ఉంటుంది. కొంచెం ముందరకు వస్తే ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. 20 రూపీస్ లడ్డు మరియు పులిహోర ఇస్తారు. ఈ రెండింటికి తర్వాత నేను టిఫిన్ చేయడానికి అక్కడే నాకు ఇష్టమైన బోండా ఆర్డర్ చేసుకున్నానండి. 4 బోండాస్ వచ్చి 40 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా స్టేయింగ్ విషయానికి వస్తే ఇక్కడే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. చూపించాను యాత్రిక్ నివాసం. ఇవి కాకుండా ఇక్కడ చాలా ప్రైవేట్ లాడ్జెస్ కూడా ఉన్నాయండి. 500 to 1000 లోపలే మనకు రూమ్ దొరికేస్తుందండి. 1000 అంటే విత్ ఏసీ కూడా తీసుకోవచ్చు. అండ్ అరౌండ్ 10+ మెంబర్స్ ఉండవచ్చు. That's it for the video. I'm way back to the railway station అండి. If you feel our video informative and meaningful, don't forget to like, share and subscribe our YouTube channel అండి. We'll connect with you in the next